థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ ఎక్సైట్మెంట్ చూసి నాకు ఇంకా ఎక్సైటింగ్ గా ఉంది. సో నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశాననే ఆనందం నాకు అన్నిటికన్నా మించి ఉంది. అండ్ నిజంగా రాజేష్ జగన్నాథన్ గారు ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఒక మంచి డైరెక్టర్ అయితే పరిచయం అయ్యారు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అండ్ ఓవరాల్ సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ వచ్చారు. అండ్ ఎప్పుడైతే ఆయన ఒక డిసిజన్ తీసుకుని 12 ఏళ్ళు యుఎస్ లో ఉండి ఒక డిసిజన్ తీసుకుని సినిమా తీయాలనే పిచ్చి ప్యాషన్ అండ్ దాంతో ఆయన యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక సినిమా తీశారంటేనే ఆయనకి సినిమా మీద ఎంత పిచ్చుందో అర్థమైంది. అండ్ నేను ఈరోజు అందరి రియాక్షన్స్ చూసి ఈ సినిమా అందరి రియాక్షన్స్ చూసిన తర్వాత నాకు ఇంకా చాలా ఆనందంగా వేసింది. నాకు చాలా ఎమోషనల్ గా కూడా ఫీల్ అయ్యాను. ఒక మంచి సినిమా చేశాం. అండ్ నేను ఒకటే చెప్పేది ఏంటంటే, నా హంబుల్ రిక్వెస్ట్ ఇది, మీరు దయచేసి ఈ సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటుంది, ప్లీజ్ అది స్పాయిలర్స్ మీరు చెప్పకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ కిక్ వేరుంటుంది. సో దయచేసి మీరు సినిమా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మీకు నచ్చుతుందని చెప్తానని. అండ్ ఆ ట్విస్ట్ మాత్రం చెప్పొద్దండి ప్లీజ్, ఎందుకంటే వాళ్ళని కూడా మీరు ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళని కూడా అలానే ఎక్స్పీరియన్స్ చేయనివ్వండి. అండ్ దయచేసి నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సినిమా చూసి మీకు నచ్చిందంటే కనుక దయచేసి ఒక 5 పీపుల్కో 10 పీపుల్కో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరికైనా మీరు చెప్పండి. అండ్ మా నిందా టీంకి నాకు మీ అందరి సపోర్ట్ బ్లెస్సింగ్స్ కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు సినిమా చూసినప్పుడు మీరు ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? అది ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఒక సినిమా చేసినప్పుడు అందరము సినిమాలో పనిచేసే అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ యాక్టర్స్ కూడా మంచి సినిమా చేయాలనే చేస్తాము. సో అదేంటంటే అది కొన్నిసార్లు ట్రాన్స్లేట్ అవుతుంది అండ్ కొన్నిసార్లు ట్రాన్స్లేట్ అవ్వదు. బట్ ఈ సినిమాతో రాజేష్ గారు నాకు ఏదైతే స్టోరీ నేరేషన్ ఇచ్చారో అంతకు మించి ఆయన స్క్రీన్ మీద చూపించారు. అండ్ డెఫినెట్ గా నేను చెప్తున్నాను కదా, ఈ సినిమా నిందా అనేది ఒక మంచి సినిమా. అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి చూసి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా చాలా బాగుందండి. అంటే వెరీ హ్యాపీ. చాలా ఇయర్స్ తర్వాత యాక్చువల్లీ నేను ఇలా థియేటర్కి వచ్చి నేను చేసిన ఫిలిం ఇలా చూద్దాము. సో ఐఎమ్ ప్రిటీ హ్యాపీ. అండ్ ఇంకా రేపు 21st మెయిన్ థియేటర్స్కి వెళ్ళి మెయిన్ ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడడానికి కొంచెం టెన్షన్గా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పాజిటివిటీ వస్తే ఇంకా చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. సో వెయిటింగ్, హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో అందరికీ నా తరపున ఐ జస్ట్ వాంట్ టు టెల్, మేము ఒక మంచి సినిమా చేసాము. అండ్ అన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటూ వచ్చాము దట్ వీఆర్ కాన్ఫిడెంట్. అండ్ ఆ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి చాలా మంది ఎంకరేజ్ చేయడానికి వచ్చారు మమ్మల్ని. అండ్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో మీరు అందరూ కూడా ప్లీజ్ మీకు నచ్చితే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేసి వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మీరు అందరూ ఈ నిందా ఫిలిం గురించి మాట్లాడుకుంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు చూసారు కదా, మీరు చెప్పండి రెస్పాన్స్. ఇప్పుడు దాకా మేమే చెప్పుకుంటున్నాం ఇంటర్వ్యూస్ లో, ఇంక నేను చెప్పడం మానేస్తాను. ఇంకా ఆడియన్స్ రియాక్షన్ ఈరోజు చూసాను, చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ టైం డైరెక్టర్కి ఇదే డ్రీమ్ అండి. అంటే వాళ్ళు రాసుకున్నప్పుడు స్టోరీ తీసేటప్పుడు ఇవన్నీ బాధలు ఎన్నున్నా సరే థియేటర్లోకి వచ్చిన ఆడియన్స్ రియాక్షన్ బాగున్నప్పుడు అదంతా పోతుంది. ఇదే కదరా, దీనికోసమే కదా మనం ఇన్ని రోజులు కష్టపడమనే ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఈరోజు ఉంది. అండ్ ఇంకా నేను రిలాక్స్ అవ్వట్లేదు, ఎందుకంటే రేపు సంధ్యాలో చూస్తాను. రేపొద్దున జెన్యూన్ మొత్తం ఆడియన్స్ అంతతో కలిసి చూస్తే ఒక్కసారి ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రాపర్గా అంటే మేము ఫస్ట్ స్టోరీ అనుకున్నప్పుడు నేను చెప్పాను ఆయనకి, అంటే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో వెళ్దాము, అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆయన్ని ఇలాంటి క్యారెక్టర్లో చూడని సబ్జెక్టులో వెళ్దామని. ఆయన కూడా అదే నమ్మారు, గట్టిగా నమ్మారు. సో ఆయన నమ్మకమే ఈరోజు నిజమైందని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ వరుణ్ గారు. హోప్ఫుల్లీ యూ విల్ గో మచ్ 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 బిగ్గర్ ఆఫ్టర్ దిస్. థ్యాంక్ యూ. నా డెబ్యూ మూవీ కాదండి ఇది. నేను ఆల్రెడీ 20+ ప్రాజెక్ట్స్ చేశాను. 20కి పైగా ప్రాజెక్ట్స్ నేను చేశాను.
ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇది. ఐ థింక్ నా థర్డ్ ఫిల్మ్. మొదటి రెండు అంత పెద్దగా ఆడలేదు, ఇది ఆడుతుందని బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రీమియర్ షోలో థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో రేపు మూవీ రిలీజ్ అవుతున్నది, మీరు అందరూ చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్, లాస్ట్ వరకు కిల్లర్ ఎవరో తెలియదు కాబట్టి ఎవరు దయచేసి సోషల్ మీడియాలో ట్విస్ట్స్ ఏమీ రివీల్ చేయకండి. సో థియేటర్లో వచ్చి సినిమా చూడండి. సో అదే ఆశిస్తున్నాను అంతే. థ్యాంక్ యూ అండి. అంటే అది క్యారెక్టర్ బలం అండి, అండ్ డైరెక్టర్ గారి డైరెక్షన్ అండి. యాక్టర్ ఏంటి, ఒక బొమ్మ లాంటి వాడు. డైరెక్టర్ ఎలా ఆడిపిస్తే మనం అలా ఆడాలి. సో అంతే అండి. వరుణ్ గారి పర్ఫార్మెన్స్ అందుకోవడం చాలా కష్టం, బట్ ఎంతో కొంత ప్రయత్నం చేసాం. మీకు నచ్చిందంటే వీఆర్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. నా డెబ్యూ మూవీ అంటే నేను చాలా ఎక్సైట్ అయ్యానండి. బిగ్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం నన్ను నేను చూసుకోవడం, అండ్ ఇలాంటి మంచి మూవీలో నన్ను నేను చూసుకోవడం ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది నాలో. అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా లైక్ ఇట్స్ ఎ బూస్ట్ ఫర్ ఎవ్రీ అప్కమింగ్ యాక్టర్స్. ఇలాంటి ఛాన్సెస్ ఇస్తున్నందుకు రాజేష్ గారికి నేను రుణపడి ఉంటానండి కంప్లీట్గా. అండ్ మూవీ కూడా మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇట్స్ ఎ సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్. అందరూ ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడండి, అందరికీ నచ్చుతుంది. మీ మౌత్ టాక్, మీ సపోర్ట్ మా అందరికీ, మాలాంటి కొత్త డైరెక్టర్స్కి, యాక్టర్స్కి అండ్ అందరికీ కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాటల్లో చెప్పలేనండి. సీరియస్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అని చెప్పడం కన్నా అదొక రకమైన ఫీలింగ్. సో అంతమంది ముందు బిగ్ స్క్రీన్ మీద అందరూ చూస్తుని పర్ఫామ్ చేస్తుంటే ఎవరో ఒకరు ఏదో మూల షౌట్ చేస్తుంటారు కదా, అది ఇన్ని ఒక 3-4 years నుంచి ట్రై చేస్తున్నాను నేను ఇండస్ట్రీలో. సో ఈరోజు ఆకలి మొత్తానికి ఒక మంచి ఫుడ్ దొరికిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అది సెట్లో ప్రతి మన సీనియర్ యాక్టర్లు ఉన్నారు కదండి, సూర్య గారు లాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారండి. అంటే వరుణ్ గారు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఏదో అతనికి ఫస్ట్ సినిమా అయినట్టు మాతో చాలా మింగిల్ అయిపోయి డైలాగ్స్ కరెక్ట్గా షేర్ చేసుకుని చిన్న ప్రాక్టీస్లు చేసుకుని సో అలా కంటిన్యూగా మేము ప్రాక్టీస్ చేసామండి. సో అది ఫస్ట్ ఫిలిం లాగా నాకు అనిపించలేదండి సెట్లో. అంటే నాకు తెలుసు అయ్యో డైరెక్టర్ గారు అయితే అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేశాను కాబట్టి ఆ క్యారెక్టర్ రోజులు ఏ క్యారెక్టర్ చేంజ్ వచ్చినా నాకు తెలుస్తూ ఉండేదండి. సో అందువల్ల క్యారెక్టర్ మెల్లమెల్లగా నాకు ఇంజెక్ట్ అవుతూ వచ్చింది. సో ఎక్కడ ఏంటి అనేది డైరెక్టర్ గారు ముందే చెప్పేశారు నాకు, లైక్ ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ దట్టు నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలి సెట్లో ప్రతి క్యారెక్టర్కి. సో అలా కూడా నాకు చాలా హెల్ప్ అయింది. మా డైరెక్టర్ గారు అయితే ఎక్కువ ఫోర్స్ఫుల్గా వచ్చి చెప్పరు కానీ మెల్లగా చెప్తారు, కానీ బాగా ఇంజెక్ట్ చేస్తారండి. సో అందువల్ల ప్రతి యాక్టర్ అలా పర్ఫార్మ్ చేశారు అనుకుంటున్నాను. వరుణ్ సందేశ్ గారు అయితే సార్ నుంచి బ్రో దాకా వచ్చింది రిలేషన్. సో స్టార్టింగ్ లో సార్ అని పిలిచేవాడిని, తర్వాత అతనే వచ్చి బ్రో అని పిలువు బ్రో. సో అంత ఫ్రెండ్లీగా ఉండేవారు. సో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదండి ఆయన సినిమాలు అవి. సో ఒక్కసారిగా ఆయన దగ్గరుండి యాక్ట్ నేను అతనితో పాటుగా పర్ఫామ్ చేసిన నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ అతను ఖచ్చితంగా వరుణ్ గారికి అయితే ఇది కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రీమియర్ ఇప్పుడే అయ్యింది, చాలా మంది మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇదే రెస్పాన్స్ రేపు ఆడియన్స్ నుంచి వస్తే ఖచ్చితంగా అతనికి అయితే ఇది కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. సో మీరు అందరూ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మా సినిమాని చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చాలా ఫ్రెష్ ఫేసెస్ ఈ మూవీలో ఉన్నాయి. అండ్ మా యాక్టర్స్ అనే కాదు, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా చాలా ఫ్రెష్ ఫేసెస్ ఉన్నాయి. చాలా మంది ఫ్రెషర్స్ కి మా డైరెక్టర్ గారు ఛాన్స్ ఇచ్చారు. సో మాలాంటి వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా మాకు అవసరం. సో మీరు అందరూ వచ్చి మా నిందా సినిమాని రేపటి నుంచి థియేటర్లో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. రైట్, థ్యాంక్ యూ అండి. Felt the first half was very fast and second half was much more interesting. So overall the response is good. I'm happy seeing the response. This is actually my first film as DOP. So I hear some comments like the visuals also are so good. So I'm very happy about it. What do you want to convey to people? I just want people to watch the film like you watch. I want everybody to come and watch our film and support it. Like I want you people, press people to go and tell others like what you felt about the film, so that they support content-based film like this.
థ్యాంక్స్. లేదండి, షూట్ ముందే నన్ను స్క్రిప్ట్ అప్పుడు సెలెక్ట్ చేశారు. బట్ నాకు నరేట్ చేస్తారన్నప్పుడు నేను వద్దండి, థ్రిల్లర్స్ ఫస్ట్ షూట్ చేసుకోండి, షూట్ చేసి వచ్చాక నేను ఫుటేజ్ చూసాక ఫుటేజ్ బట్టి ఆ ఎక్స్పెక్టేషన్ నాకు సెట్ అవుతుంది, దాని తర్వాత కథ ఇంత అన్నాను. దాన్ని బట్టి నేను ఫుటేజ్ అంతా చూసాక నాకు ఒక ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు మలయాళం సినిమాలు చూస్తూ ఉంటాం, మన సైడ్ కూడా ఆంధ్ర సైడ్ అన్ని చూపించేటప్పుడు అన్ని పచ్చటి పొలాలు, రైస్ ఫీల్డ్స్ అన్ని చూపిస్తాం. ఇక్కడ షుగర్ కేన్ ఫీల్డ్స్ తీసుకోవడంలోనే డైరెక్టర్ సక్సెస్ అయిపోయారు. ఆ మూడ్ సెట్ చేశారు, ఆ థ్రిల్లింగ్ మూడ్ సెట్ చేశారు. నేను అదే ఇన్స్పిరేషన్ తో ఎడిట్ అంతా స్మూత్ గా అయింది. నాకు ఇందులో ఛాలెంజెస్ ఏమి ఉండేదంటే, ఎక్కువ ఒక లొకేషన్స్ లో కాన్వర్జేషనల్స్ ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు మల్టిపుల్ వేల అందరిని ఎంగేజ్ చేయడానికి చేయాలి. ఐ గెస్ మేము సక్సెస్ అయినట్టు ఉన్నాం. దాంట్లో మాక్సిమం ఏంటంటే ఉన్నదాన్ని ఇన్ఫర్మేషన్ లూజ్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం ఎంగేజింగ్ ఉంచాలి. అది బాగా సక్సెస్ అయ్యాము. అండ్ నాకు బాగా నచ్చిన థీమ్ ఏంటంటే, దీంట్లో ఎవరికైనా ఎప్పుడైనా ఒక్కొక్కసారి జస్టిస్ లేట్ అయినా కరెక్ట్ టైంలో అవుతుంది. అది ఎప్పుడన్నా అవ్వచ్చు, ఒక ఎలాంటి టైంలో అవ్వచ్చు, జస్టిస్ మాత్రం జరుగుతుంది అని. అదే థీము. ఇప్పుడు ఓపెనింగ్ ఫ్రేమే దాని నుంచి తీసుకున్నాం. ఎండ్లో కూడా ఒక జస్టిస్ జరిగింది అని ఒక పాయింట్కి, ఆ జస్టిస్ జరగడంతోనే కథ ఎండ్ అయినట్టు. ఎవరు ఏంటి అనే పాయింట్ కాదు ఇందులో, జస్టిస్ జరగడంతోనే కథ ఎండ్ అయినట్టు. అది హోప్ఫుల్లీ మేము సక్సెస్ఫుల్గా రీచ్ అయినట్టున్నాం. థ్రిల్లర్స్ లో ఎప్పుడు ఆల్వేస్ డిస్కషన్స్ జరుగుతాయండి, హెల్దీ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా ఆయనకి ఇన్పుట్స్ ఇస్తాను, ఆయన నాకు ఎక్కువ ఇచ్చు, లేకపోతే నేను కూడా ఆయన అగ్రీ చేయొచ్చు, డిసగ్రీ చేయొచ్చు. సినిమా చాలా బాగుందండి. వరుణ్ సందేశ్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మనకి నిందా మూవీ అని వస్తుంది. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్, అంటే రియల్ గా జరిగిన కంటెంట్ దీనిలో మనకి చూపించారు. ఇది ఏ ఇయర్ జరిగింది అనేది అది మనకి తెలియదు కానివ్వండి, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, తనిఖీల పని తర్వాత వరుణ్ సందేశ్ వచ్చే కాంబినేషన్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి. తీసింది లిమిటెడ్ అయినా కూడా చాలా బాగుంది. తర్వాత దీంట్లో ఉన్న టూ సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం, ఎస్పెషల్లీ బీజిఎం కూడా చాలా బాగుంది. మనకి ఇంకోటి అనండి, వరుణ్ సందేశ్ మనకి ఒక ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు, అంటే ఫస్ట్ బిగినింగ్ టు క్లైమాక్స్ ప్రతి సీను మనము ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్స్ తో మూవీ అలా వెళ్ళిపోతుంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, తనిఖీల పని, హీరోయిన్ కూడా చాలా లిమిటెడ్ రోల్ అయినా కూడా చాలా బాగా చేసింది. తన రోల్ తను న్యాయం చేసింది. దీంట్లో కాస్టింగ్ కూడా చాలా బాగా చేశారు. దీంట్లో మా ఫ్రెండ్ లాయర్ క్యారెక్టర్ చేశారు, మైమ్ మధు అనేసి, తను కూడా బాగా చేశారు. ఇంపార్టెంట్ రోల్, ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు. ఇంకో సాంగ్ ఒక సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో ఒక సాంగ్ వస్తుంది. సెకండ్ హీరోయిన్ కి ఒక సాంగ్, అది కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. వీకెండ్ ప్రతి ఒక్కరు వచ్చి మీ నియరెస్ట్ థియేటర్స్ లో చూడండి. రివ్యూస్ చూడకండి, ఓటీటీస్ ఎవరు చూడకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే నిందా ప్రీమియర్ చూడడం జరిగింది. రాజేష్ గారి డైరెక్షన్ ఫినామినల్, నిజంగా చాలా బాగుంది సినిమా. వరుణ్ అన్నకి చాలా మంచి కంబ్యాక్ ఫిలిం ఇది, మీరు డెఫినెట్లీ చూడండి. అండ్ బేబీ అని చాలా బాగా యాక్ట్ చేశారు. లైక్ అది ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అది మిస్ అవ్వకండి. లైక్ రొటీన్ ఫిలింలో అయితే డెఫినెట్లీ లేదు. ప్లాట్, ట్విస్ట్, ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ స్టోరీ నరేటింగ్ స్టైల్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఇస్ రియల్లీ గుడ్. ఇంటాక్ట్గా టైట్గా ఉంది సినిమా. లైక్ వెరీ నైస్ ఫిలిం. ప్లీజ్ డూ వాచ్ ఇట్.